హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. మనందరికీ తెలుసు, కాశీ విశ్వనాథ్, అయోధ్య, మధుర ఇలాంటి ప్రముఖ దేవాలయాల సరసన ఈ సోమనాథ్ దేవాలయం సైతం ఉంటుంది. గతంలో మొఘలులు దీనిపై దాడి చేసి దీన్ని ధ్వంసం చేసినా కూడా మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రభుత్వం ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసింది. సో అంతటి ప్రముఖమైన దేవాలయం చుట్టూ పెద్ద ఎత్తున ఇల్లీగల్ నిర్మాణాలు అనేవి నిర్మితం అవుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున మసీదులు, దర్గాలు ఇలాంటివి పుట్టుకు వస్తూ ఉన్నాయి. సరిగ్గా దేవాలయానికి వెనుక భాగంలో ఉన్న 7 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఒక మసీదు, ఒక దర్గాతో పాటు ఎంతోమంది మైనారిటీలకు సంబంధించిన ఇళ్లను అక్కడ కట్టుకున్నారు. దీన్ని గుర్తించిన గుజరాత్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం, అంటే ఒక 7 రోజుల క్రితం పెద్ద ఎత్తున యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ను నిర్వహించింది. అయితే రీసెంట్గా పోలీసులు అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున కత్తులు, తల్వార్లు ఇలాంటివి పెద్ద ఎత్తున బయటపడ్డాయి. అయితే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఇంత పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు బయటపడడంతో పాటు అక్కడ కత్తులు, తల్వార్లు ఇలాంటివి సైతం వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి అంటే ఈ ప్రాంతం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి గుజరాత్ గవర్నమెంట్ దీన్ని గుర్తించినందువల్లనే పెద్ద ఎత్తున యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ నిర్వహించి ఈ మసీదుతో పాటు దర్గాను అండ్ అక్కడ ఉన్న ఒక శ్మశాన వాటికను సైతం తొలగించింది. ఇదంతా ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి చెందుతుంది, మీకు దీనిపై ఎటువంటి హక్కు లేదు అని ముందుగానే నోటీసు ఇచ్చి మరియు వీటన్నిటిని కూల్చివేసింది. అయితే దీని చుట్టూ ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. నిజానికి ఈ తీర ప్రాంతాల్లో ఈ విధంగా ఇల్లీగల్ కట్టడాలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ సోమనాథ్ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు బెట్ ద్వారకా అండ్ ఉత్తరాఖండ్, యూపీ, బీహార్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇల్లీగల్ కట్టడాలు వస్తూ ఉన్నాయి. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉంది అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కుట్ర ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఒక నెల క్రితం మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయ సరిహద్దును పంచుకునే 17 రాష్ట్రాలకు మీ సరిహద్దు ప్రాంతాలను ఇల్లీగల్ కట్టడాలు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. 30 కిలోమీటర్ల రేడియస్ ప్రాంతంలో మొత్తం బఫర్ జోన్ను నిర్వహించండి. అక్కడ ఎటువంటి ఇల్లీగల్ కట్టడం లేకుండా చూసుకోండి. ఇవి చాలా అక్రమంగా ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీస్కు కేంద్రంగా మారుతున్నాయి కాబట్టి వీటిపై మీరు ఒక నిఘా ఉంచి పెట్టండి అని కేంద్ర హోంశాఖ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ నిర్వహించిన సోమనాథ్ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతం సైతం తీర ప్రాంతానికి చాలా దగ్గరలో ఉంటుంది. మనందరికీ తెలుసు, గుజరాత్ రాష్ట్రానికి పాకిస్తాన్ చాలా దగ్గరలో ఉంటుంది అండ్ గుజరాత్ తీర ప్రాంతం నుంచి జస్ట్ 60 మైళ్ళు పడవలో ప్రయాణం చేసే, అంటే 2 గంటల సమయం ప్రయాణం చేసే పాకిస్తాన్ తీర ప్రాంతం వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో సైతం పెద్ద ఎత్తున ఇల్లీగల్ కట్టడాలు అనేవి భారీగా పుట్టుకొచ్చాయి. పుట్టగొడుగుల్లో ఇవి పుట్టుకొస్తూ ఉన్నాయి. సోమనాథ్ దేవాలయం ప్రాంతంలో నిర్వహించిన యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్లో వీటన్నిటిని తొలగించారు. అయితే గతంలో బెట్ ద్వారకా, ఏదైతే శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా అనే ప్రాంతంగా మనం భావిస్తూ ఉన్నామో, అలాంటి బెట్ ద్వారకా తీర ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున చిన్న చిన్న మసీదులు, మజార్లు ఇలాంటివి పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి. కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ వీటిని ఏర్పాటు చేశారు. అయితే జనరల్గా వీటిని ఎవరు ఏర్పాటు చేశారు అనే దానిపై ఒక కాన్స్పిరసీ సైతం ఉంది. ఎందుకంటే జనరల్గా తీర ప్రాంతాల్లో ఏవైనా అక్రమంగా స్మగ్లింగ్ చేయాలంటే, అంటే ఇప్పుడు తుపాకులు కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటివి అక్రమంగా స్మగ్లింగ్ చేయాలంటే చాలా దగ్గర ప్రాంతాల్లో వాళ్ళకు సంబంధించి వాటిని దాచిపెట్టడానికి కొన్ని కట్టడాలు అనేవి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. సో ఈ కట్టడాలు ప్రార్థనా స్థలాలు అయితే వాటిని పోలీసులు అంత ఈజీగా సెర్చ్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి బెట్ ద్వారకా లాంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున కొన్ని వేల సంఖ్యలో చిన్న చిన్న మసీదులు, మజార్లు ఇలాంటివి పుట్టుకు వచ్చాయి. దీన్ని ప్రభుత్వం సైతం గుర్తించింది. సో దీనివల్లనే వీటన్నిటిని తొలగించే కార్యక్రమం చేపట్టింది. ఒక గుజరాత్లోనే కాదు, ఇటు బీహార్, ఉత్తరాఖండ్, యూపీ బోర్డర్ స్టేట్లో కూడా ఈ విధంగా పెద్ద ఎత్తున అక్రమ మజార్లు పుట్టుకు వచ్చాయి. ముఖ్యంగా మన దేశంలో
ఇల్లీగల్ ఆయుధాలను స్మగిల్ చేసేది నేపాల్ ద్వారా మన దేశానికి వస్తాయి కాబట్టి నేపాల్కు ఈ 3 రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ఇలాంటి అక్రమ కట్టడాలు అనేవి పుట్టుకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఉండే గ్యాంగ్స్టర్లు ఇలాంటి వాళ్ళంతా కూడా విదేశీ పిస్టళ్లను తీసుకురావాలి అని అనుకుంటే ఖచ్చితంగా అవి పాకిస్తాన్ నుంచి నేపాల్కు చేరుతాయి. నేపాల్ నుంచే మన దేశంలోకి స్మగ్లింగ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ 3 రాష్ట్రాల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఈ విధంగా ఇల్లీగల్ అక్రమ మజార్లు మసీదులు ఇలాంటివి పుట్టుకు వచ్చాయి. వీటిని కేంద్రం సైతం గుర్తించింది. ఉత్తరాఖండ్లో కూడా కొన్ని వేల సంఖ్యలో ఇలాంటివి పుట్టుకు వచ్చాయి కాబట్టే కేంద్ర హోంశాఖ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే ఉత్తరాఖండ్లో చాలా వరకు వీటిని ధ్వంసం చేసేసింది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా ఇవి చాలా ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి. దేశ భద్రతకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. వీటన్నిటిని తొలగించకపోతే చాలా ఇబ్బందికర పరిణామాలు ఏర్పడతాయి అని కేంద్ర నిఘా సంస్థలు ఇన్పుట్లను గతంలో జారీ చేశాయి. దీన్ని అనుసరించే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు వీటిపై చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. అందులో భాగంగానే గుజరాత్ సైతం ఈ యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ను పెద్ద ఎత్తున నిర్వహించింది. నిజానికి మన దేశ సరిహద్దు రాష్ట్రాలు అనేవి చాలా సున్నితమైన రాష్ట్రాలు. మనం జనరల్గా కాశ్మీర్ గురించే మాట్లాడుకుంటాం కానీ అన్ని రాష్ట్రాలతో కూడా ఈ సమస్య ఉంది. ఇటు నేపాల్ బోర్డర్లో ఎక్కువగా ఆయుధాలు స్మగ్లింగ్ అవుతూ ఉంటాయి. అటు ఈశాన్య రాష్ట్రాలలో మయన్మార్ నుంచి ఎక్కువగా ఈ డ్రగ్స్ అండ్ ఓపియం ఇలాంటివి స్మగ్లింగ్ అవుతూ ఉంటాయి. ఇంతేకాకుండా కుకీలకు ఎక్కువగా అక్రమ ఆయుధాలను అటు నుంచే సప్లై చేస్తూ ఉంటారు. చైనా సైతం ఈశాన్య రాష్ట్రాల్లో డీస్టేబుల్ చేయడానికి ఎక్కువగా ఆయుధాలను మయన్మార్ గుండా మన దేశంలోకి సప్లై చేస్తూ ఉంటుంది. ఇక బంగ్లాదేశ్ మనకు కొత్త తలనొప్పిగా మారింది కాబట్టి ఆ దేశం నుంచి ఇకపై ఎక్కువగా అక్రమ వలసదారులు ఎప్పటి నుంచో వస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళలో ఉగ్రవాదులు సైతం కలిసి మన దేశంలోకి వచ్చే ప్రమాదం అయితే ఉంది. సో ఇప్పటికే బంగ్లాదేశ్తో మనం కంచెను నిర్మిస్తూ ఉన్నాం. ఇటు పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్తో మనకు డైరెక్ట్గానే రైవలరీ ఉంది కాబట్టి ఎప్పటి నుంచో సరిహద్దు కంచె అనేది ఉంది. కానీ ఈ తీర ప్రాంతాల్లో సముద్ర మార్గం అనేది ఉంది కాబట్టి అక్కడి నుంచే పెద్ద ఎత్తున ఆయుధాలు స్మగ్లింగ్ లేదంటే డ్రగ్స్ స్మగ్లింగ్ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సముద్ర నిఘా ఉన్నప్పటికీ ఎక్కడో చిన్న లూప్ హోల్ ఇలాంటివి పసిగట్టి వీళ్ళు ఈ విధంగా అక్రమ మార్గాల ద్వారా ఆయుధాలను స్మగ్లింగ్ చేసి ఈ తీర ప్రాంతాల్లో ఉన్న ఇల్లీగల్ స్ట్రక్చర్స్ను ఉపయోగించుకుని వాటిని మన దేశంలోకి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన దేశాన్ని సురక్షితంగా ఉంచడం కోసమే కేంద్ర ప్రభుత్వం అండ్ అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు సరిహద్దు ప్రాంతాల్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాయి. ఇవి మరింత త్వరగా పూర్తి కావాలని మనందరం కోరుకుందాం. మన దేశ భద్రత కంటే మనకు ఏది ముఖ్యం కాదు అన్నది మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్లనే ఈ యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్కు మనందరం సపోర్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.